మరి ఇవాళ 20 లక్షలతోని మనం ఇవాళ పనులు స్టార్ట్ చేసుకున్నాం. మరి నేను అనుకుంటా మ్యాక్సిమం దసరా దీపావళి వరకు పనులు కంప్లీట్ చేసి మరి మీ అందరి సమక్షంలో ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నాం. మరి దీంతో పాటు 6th వార్డులో కూడా 8th వార్డులో కూడా ఇది మన మార్కండే కాలనీలో కూడా మనకు అక్కడ కూడా బస్తీ దవాఖాన మంజూరైంది. కొంచెం ఏంటంటే అక్కడ ల్యాండ్ సమస్య ఉంది కాబట్టి అది కూడా ఇవ్వాలనే మనం దాన్ని పనులు స్టార్ట్ చేసుకోవాల్సింది ఉండే, కానీ అది స్టార్ట్ చేసుకోలేకపోయాను. తప్పకుండా మీకు ఇవన్నీ కూడా 3 నెలలు అంటే ఇది జూలై 28 అంటే జూలై 28, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే మ్యాక్సిమం దీపావళి వరకు మరి వరకు 20కే దసరా ఉన్నట్టు. ఆ తర్వాత దీపావళి వరకు అక్కడ బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ 2 బిల్డింగ్లు కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తాం. ఇలా కాంపౌండ్ వాల్ లేదు, దానికి అదనంగా ఇంకొక 5 లక్షలు అవుతుంది కాంపౌండ్ వాళ్ళకు, దాన్ని కూడా శాంక్షన్ చేస్తా. తర్వాత ఆ కలర్ ఇంకా మిగిలిపోయిన 20 లక్షలతో కాదు, ఇంకో 2-3 లక్షలు ఎక్కువ అవుతుంది. కాంపౌండ్ వాళ్ళకు 5 లక్షలు, తర్వాత కలరింగ్, తర్వాత ఫ్లోరింగ్, ఆ బోర్వేలు అన్నీ అదనంగా 5 లక్షలు అవుతుంది. అంటే 10 లక్షల రూపాయలు మనకు అదనంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అక్కడ కానీ ఇక్కడ కానీ అన్నీ పూర్తి చేస్తాం. దాంతోపాటు అంతకుముందు మనం అక్కడ ఇది యాదవ కాలనీకి సంబంధించి అలా మహిళా సమైక్య బిల్డింగ్ కడదాం అనుకున్నాం. అయితే మొన్ననే నేను దాని విషయంలో కూడా మా సోదరులు అడిగిన దానికి ఇక్కడ చైర్మన్ గారు కానీ, తర్వాత వైస్ చైర్మన్ గారు కానీ, పాలకవర్గ సభ్యులు కానీ వాళ్ళందరి ఆలోచన మేరకు నా ఆలోచన కూడా, ఎందుకంటే ఊకే వాడవాడకు మహిళా బిల్డింగ్ అంటే కష్టం. ఒకటే దగ్గర ఒక 10 గుంటల ల్యాండ్ చూసి 10 గుంటల ల్యాండ్ చూసి ఆ 10 గుంటల్లోనే అవసరమైతే 20 లక్షలు 25 లక్షలు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కట్టిద్దాం అక్కడ అందరికీ. ఓన్లీ మళ్ళీ శుక్లాంపల్లి సపరేట్ ఒక బిల్డింగు, తర్వాత పూసాలలో సపరేట్ ఒక బిల్డింగ్. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉంది. సరే, వర్షాలు ఒక జూలైలో 4 వర్షాలు పడి, ఆగస్టులో 4 గట్టి వర్షాలు పడితే సరే వానకాలం పంట మనం వేసినంత వరకు ఒక 50% 60% బయట పడిపోవచ్చు. కానీ అది వడకపోతే పరిస్థితి ఏంది? ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని 1 ఎకరం నీళ్లు పొలం బారే పంట పొలం ఏదైతే ఉంటుందో అక్కడ 4 ఎకరాలటువంటి రైతు మీరు కందులు పెట్టుకున్నా, పల్లి పెట్టుకున్నా, నూలు పెట్టుకున్నా, ఇంకా ఇతరాతర పంటలు ఇవి పెట్టుకున్నా 1 ఎకరం పొలం బారే నీళ్లతోని మీకు 4 ఎకరాలు పడుతుంది, 4 ఎకరాలు పంట వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేసి, ఇది అందరి సమస్య. ఏదో ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం, ప్రతిపక్షాలు ఏదో బ్రహ్మాండంగా మేముంటి ఇవ్వాలన్నా ఏం చేయరు. ఇది ప్రకృతికి తీసుకొచ్చిన కరువు. మనం రేపు రాబోయే రోజుల్లో ఇది 10 ఏళ్ళకోసారి 8 ఏళ్ళకోసారి ఇప్పటికి వస్తూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఏంటంటే సూపర్ ఎలినో, ఇప్పుడు మళ్ళీ డ్రై స్పెల్ వస్తుంది. అంటే 4 రోజులు వర్షం పడ్డట్టు చేస్తుంది, మళ్ళీ వారం రోజులు పోగానే మళ్ళీ ఎండలు వస్తాయి. ఇప్పుడు ఎండాకాలం తలపిస్తుంది. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు మీరు మన బావిలో ఎన్ని నీళ్ళు వెళ్తాయి, మన బోరు బావిలో ఎన్ని నీళ్ళు వెళ్తాయి, దాని తగ్గట్టు మనం ఎంత పంట వేసుకుంటే రక్షించుకోగలుగుతాం అనేది మీరు ఇవ్వలకు వాళ్ళే రైతులు ఆలోచన చేసుకోరు. బయట మన వాళ్ళు కూడా వహించారు అందరితో. ఎవరు బిందె నీళ్ళు పడితే వాళ్ళు బిందె మన మున్సిపాలిటీ మళ్ళీ ఇక్కడ పెట్టాలి.
రాష్ట్రంలో ఏర్పడ్డ దుర్భిక్ష పరిస్థితులను అనుసరించి లోక సంరక్షణార్థం ఈరోజు సుద్దాల గ్రామంలో సర్పంచ్ సమక్షం లోపల అందరూ గ్రామస్తులైతే వరుణదేవుడి అభిషేకం చేయడం జరిగింది. కనుక గ్రామంలో త్వరగా రాష్ట్రంలో దేశంలో త్వరగా వర్షాలు కురిసి అందరూ కూడా క్షేమంగా కోరుకుంటున్నాము. సుద్దాల గ్రామంలో వర్షాలు పడకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతారు, రైతులకు చాలా నష్టం జరుగుతుంది. కావున మా గ్రామంలో ప్రతి ఒక్కరూ అందరం అనుకొని ఈరోజు శివాంజనేయ స్వామి టెంపుల్లో అభిషేకం చేసినారు. ఈ శివాంజనేయ స్వామి టెంపుల్లో ఎప్పుడూ అభిషేకం చేసినా మాకు వర్షాలు పడతాయన్న నమ్మకం కొద్దీ చాలామంది వచ్చినారు. ఈరోజు ప్రతిరోజు మాకు వర్షాలు పడి చెరువులు కుంటలు నిండి రైతులు మంచి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి రైతు మంచిగా లాభాలు పొంది ఆర్థికంగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఆ శివుని ఈరోజు సుద్దాల గ్రామంలో శివాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మా పురోహితులైన చంద్రశేఖర శర్మ గారి ఆశీస్సులతో అనుగ్రహంతో ఈ వర్షాభావ పరిస్థితుల వలన వర్షాలు కురవనందున మా గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి వర్షాలు కురవాలని ఆ శివునికి జలాభిషేకం చేస్తూ వర్ణాయనమాని జపం చేస్తూ మంచి వర్షాలు కురవాలని వరుణదేవుని కోరుకుంటున్నాం. రోజు